అన్ని ఆయన తత్వానికి ఆయనకి ఎలాగ ఉంటుంది. దేవుని స్తోత్రం. అక్కడ దాకా మనం వెళ్ళాల్సింది ఎక్కడే మనకి రుజువై ఉన్నది. దేవుని స్తోత్రం. అయ్యా ఆ మాట తప్పు వచ్చింది, కుప్పరవ ఈ మాట తప్పు వచ్చింది. గాలి చెప్పేస్తుంది అంటే మహోన్నతులకు దేవుడు అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. అని చాలా జాగ్రత్తగా మనం మాట్లాడాలి. అలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుగుతో పలకవలేదు. నాలుగు మీ నోటిలో జనన మరణములు ఉన్నాయి, నిత్య జీవము ఉన్నది. అదే ఇదా దేవుని స్తోత్రం. నిత్య జీవము కలిగిన మాట్లాడాలి, మంచి మాట్లాడాలి, మంచి తలంతో ఉండాలి, మంచి ఆలోచన కలిగి ఉండాలి, మంచి ఉద్దేశం కలిగి ఉండాలి, మంచి మనసు కలిగి ఉండాలి, మంచి జ్ఞానము కలిగి జీవించాలన్నమాట. అన్నీ మంచి నీ మనసులో అన్నీ ఉన్నప్పుడు ఆ మంచి సైన్స్ ప్రకారం కూడా మంచి కళ విడుదల ఉంది. దేవుని స్తోత్రం. అలాంటప్పుడు చూసే చూపు, ఆడే మాట, నడిచే నడక అన్ని పవిత్రంగా పరిశుద్ధంగా దేవుడి సన్నది. నువ్వేం చెప్పవసలే. దేవుని స్తోత్రం. నీ తలంతులే దేవుడికి మాట్లాడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన అది ఏంటది? నీ మనసు దేవుడికి మాట్లాడుకోవచ్చు. చదవద్దు ఆరాధించేవారు. పోయిన వారం చెప్పుకోను